వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెట్కి సంబంధించినటువంటి 29th మే రోజు జరిగినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీని తెలుసుకుందాం. మనకు తెలుగులో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం తెలుసుకుంటే, కవి సమయాలు ఇరువెంటి కృష్ణమూర్తి గారి ఏ గ్రంథము అనేటువంటిది మనకిచ్చారు. కవి సమయములు అనేటువంటిది ఇరువెంటి కృష్ణమూర్తి రచన చేస్తే అది ఏ గ్రంథము, వ్యాసమా, సిద్ధాంతమా, కథనా, కవితనా అని ఇచ్చాడు. ఇరువెంటి కృష్ణమూర్తి ఇది సిద్ధాంత గ్రంథం కవి సమయాలు. తర్వాత ప్రశ్న, దాశరథి కృష్ణమాచార్య నవమి పునర్నవం గ్రంథాలు ఇవి ఏ ప్రక్రియకు సంబంధించినటువంటివి. ఈ విధంగా ప్రక్రియలు కూడా తెలుసుకోవాలి. ఒక పుస్తకము, ఆ పుస్తకం ఏ ప్రక్రియకు సంబంధించి. ఇవి నవమి అనేటువంటి నాటకం, పునర్నవం అనేటువంటిది కవిత్వం. ఈ విధంగా ఇవి రెండు వేరు ఇవి గ్రహించాలి. దాశరథి కృష్ణమాచార్య నవమి అనేటువంటిది నాటకానికి సంబంధించినటువంటిది, తర్వాత పునర్నవం అనేటువంటిది కవిత్వానికి సంబంధించినటువంటిది. తర్వాత ప్రశ్న, కవి రాజమూర్తి ఏ పేరుతో గేయాలు రాయడం జరిగింది. కవి రాజమూర్తి ఏ పేరుతో గేయాలు రాశాడంటే నవయుగశ్రీ అనేటువంటి పేరుతో గేయాలు రాయడం జరిగింది. తర్వాత ప్రశ్న, గంగాపురం హనుమత్ శర్మ రాసిన నదీ కావ్యం ఏంటి? నదీ కావ్యం పేరు ఏంటి? దుందుబి అనేటువంటిది. గంగాపురం హనుమత్ శర్మ రాసినటువంటి నదీ కావ్యం దుందుబి అనేటువంటిది కావ్యం. తర్వాత కార్యం పదానికి వికృతి. కార్యం అంటే కర్జం అనేటువంటి ఆ పదానికి వికృతి పదం కర్జం. తర్వాత వాయికి నానార్థం కాని పదం అని ఇచ్చాడు. వాయికి నానార్థం. వాయి అంటే కొన, నోరు, వాదర. ఇక్కడ కాని పదం అనేటువంటిది వాయువు. తర్వాత అందం, మనోహరం, విధం అనే నానార్థాలు గల పదం. అందం కానీ, మనోహరం కానీ, విధం అనేటువంటి నానార్థాలు గల పదం ఏంటి? ఇక్కడ చెలువ. చెలువ అంటే మనోహరంగా ఉన్నటువంటిది, అందంగా ఉన్నటువంటిది, విధంగా ఉన్నటువంటిది అనే అర్థం. తర్వాత ప్రశ్న, విష్ణువు పదానికి వ్యుత్పత్తి. విష్ణువు అనేటువంటి పదానికి వ్యుత్పత్తి ఏంటి అంటే విశ్వమంతటా వ్యాపించినటువంటి వాడిని విష్ణువు అని అంటాం. తర్వాత ప్రశ్న, త్యజించడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? శబ్దార్థానికి విడిచిపెట్టు అని అర్థం, విడుచు. తర్వాత క్షణమాగాలి పద విభజన చేయండి అని ఇచ్చారు. క్షణమాగాలి, క్షణము ప్లస్ ఆగాలి అనేటువంటి పద విభజన ఈ విధంగా చేయాలి. తర్వాత సదాగమంతుడు వాక్యంలోని అలంకారం. వెంటనే వచ్చింది కదా ఒక పదం తర్వాత ఇంకొక పదం, దీన్ని చేకానుప్రాస అలంకారం అని చెప్తాం. తర్వాత ఇంద్రగణాలు ఎన్ని? డైరెక్ట్ మనకు ఇచ్చాడు. ఇంద్రగణాలు ఎన్ని? 6 గణాలు. తర్వాత బంగారు లేడిని చూచి సీత ఆహా అంటుంది అనే వాక్యంలో ఆహా అంటే అర్థం ఏంటి? అవ్యయాలు. తర్వాత పట్టణములోని సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. వాక్యాన్ని వ్యవహార భాషలోనికి మార్చండి. అంటే ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని వ్యవహార భాషలోకి మార్స్తే పట్టణంలోని సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంది. వచ్చుచుండును అనే దాని దగ్గర వస్తుంది అనేటువంటి పదాలు. తర్వాత సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియగా మార్చగలుగుట అనేటువంటి స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందినది? ఇది సృజనాత్మక బోధన లక్ష్యానికి చెందినది. పద్యంలో ఉన్నటువంటి దాన్ని వచనం రాయడం, వచన భాగంలో ఉన్నటువంటి దాన్ని పద్యంగా రాయడం అనేటువంటి ప్రక్రియను మనం మార్చగలిగితే దాన్ని సృజనాత్మకత అని చెప్పొచ్చు. తర్వాత యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని తెలిపింది స్టట్వర్ట్. తర్వాత ఒరవడి లేదా ఉజ్జబంతి అనేది ఈ లేఖనాభివృద్ధి చర్య. ఒరవడి అనేటువంటి దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ దృష్టలేఖనానికి సంబంధించినటువంటి పదం ఒరవడి లేదా ఉజ్జబంతి. నెక్స్ట్ క్వశ్చన్, విస్తార పఠనం, మౌన పఠనం
విషయ పరిజ్ఞానం, లోకజ్ఞతలు ప్రధాన బోధనా లక్ష్యాలుగా రూపొందించబడే భాషావాచకం. ఇది విస్తార పఠనానికి సంబంధించి మౌన పఠనం అంటేనే అర్థం చేసుకోవాలా ఉపవాచకమని. తర్వాత ప్రశ్న, ఖదితాంశం దాదాపు ముప్పాతిక భాగం, పఠితాంశం తక్కిన పావు భాగంపై ప్రశ్నోత్తర రూపంలో చర్చ గావించడం. అంటే మూడు పాళ్ళు సంబంధించినటువంటి పఠితాంశము, ఒక భాగము చర్చకు సంబంధించి చేసేది ఉపవాచకానికి సంబంధించి. తర్వాత ప్రశ్న, పోర్ట్ఫోలియో అనేది ఈ రకమైనటువంటి మూల్యాంకన సాధనం. విద్యార్థికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో సమాచారం ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటిది. ఇవి 29th మార్నింగ్ షిఫ్ట్ వచ్చినటువంటి ప్రశ్నలు. ఈ పేపర్ 29th మే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ 2 మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుసుకుంటున్నాం. దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ దీనిలో తీసుకుంటే, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచించని గ్రంథము మనకి ఇచ్చినటువంటి దాంట్లో తీసుకుంటే ప్రపంచ పదులు, తిమిరంతో సమహరం, అగ్నిధార, గాలిబ్ గీతాలు అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు ప్రపంచ పదులు తక్క మిగతా అన్నీ కూడా దాశరథి గారు రచించినటువంటియే. ప్రపంచ పదులు ఎవరు రచించారు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి రచించాడు. తర్వాత ప్రశ్న, గొల్లసుద్దులు వారి ప్రదర్శనలో ఉపయోగించే వాయిద్యాలు. గొల్లసుద్దులు వారి ప్రదర్శనలో ఉపయోగించేటువంటి వాయిద్యాలు ఏంటంటే వీరణాలు, కొమ్ములు. తర్వాత తుమ్మెద పదాలు అనేటువంటి ఏంటి? తుమ్మెద అనేటువంటి పదాలు ఎప్పుడు వస్తాయంటే స్త్రీలు పాడే పాటల్లో ఇవి కూడా ఒక రకమైనటువంటి పాటలు. స్త్రీలు తుమ్మెద అనేటువంటి పదాలు వచ్చేటువంటి పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత అచ్చతెనుగు కావ్యంగా యయాతి చరితను రాసినటువంటి తెలుగు కవి నివాసం. యయాతి చరిత్రను రాసినటువంటి తెలుగు కవి నివాసము పొన్నగంటి తెలుగునారుడు పొట్ల చెరువు. దీన్నే ఇప్పుడు పటాన్ చెరువు అంటున్నారు. తర్వాత ప్రశ్న, వసదాగిన పిట్టోలే వీడు నాకు దొరికాడు నా కర్మానికి అనే వాక్యంలో క్రింది వాటిలో ఏది? వసదాగిన పిట్టోలే వీడు నాకు దొరికాడు నా కర్మానికి అనేటువంటిది జాతీయమా, సామెతమా, నుడికామా, పొడుపు మాటనా? ఇది జాతీయానికి సంబంధించినటువంటి పదం. తర్వాత ద్రవ్యాదులను ధరించున్నది అనే వ్యుత్పత్తి కలిగినది. ద్రవ్యాదులను ధరించినది వసుధ. కొమ్మ, ప్రకరణం, శరీరం అనేటువంటి నానార్థాలు కలిగినటువంటి పదము. కొమ్మ, ప్రకరణం, శరీరం అనేటువంటిది స్కందము అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత భారతీయ స్త్రీ సంస్కారము పుట్టిన మెట్టిన ఇండ్లకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ వాక్యంలో ఏమున్నాయి? భారతీయ స్త్రీ సంస్కారం పుట్టిన మెట్టిన ఇండ్లకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ వాక్యంలో ఎలాంటివి ఉన్నాయంటే సంశ్లేష, ద్విత్వ, సంయుక్త, దీర్ఘ, సరళ అక్షరాలు అన్నీ ఉన్నాయి ఈ వాక్యంలో. తర్వాత క్రింది వాణిలో సూర్యగణాలు ఏమి? సూర్యగణాలు క్రింది వాణిలో ఏమున్నాయి? హ అనేటువంటి నా, హగణము, నగణము అనేటువంటి ఈ రెండు గణాలు సూర్యగణాలు. తర్వాత తరుణి టక్కుటమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని పరిహసించగా తను బలంగా జవాబు చెప్పింది అనేటువంటి ఈ వాక్యంలో ఏ అక్షరాలు అన్నీ వాడబడ్డాయి? పరిశాల, స్థిరలాల, సరళాల అనేటువంటిది పరిశాలు వాడబడడం జరిగింది. తర్వాత మానవ నీ దుర్మార్గములను మానవ అనేటువంటి వాక్యంలో ఏం కనిపిస్తుందంటే యమక అలంకారం అనేటువంటిది కనిపిస్తుంది. సత్యం వద ధర్మం చెర అనేటువంటి తైత్తిరీయ ఉపనిషత్తు దేనికి సంబంధించి చెప్తుందంటే ఇది ప్రత్యక్ష కథనం. ప్రత్యక్షంగా చెప్తున్నాం, ఒకటి చెప్తున్నాం కాబట్టి ఇది ప్రత్యక్ష కథనానికి సంబంధించినది. తర్వాత మీరిక వెళ్ళవచ్చు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాల్లో ఈ క్రింది వాటిలో ఏ వాక్యాలు ఉన్నాయి? మీరిక వెళ్ళవచ్చు అనేటువంటిది రావాల్సిన అవసరం లేదు అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే అనుమత్యర్థక మరియు నిషేధార్థక వాక్యాలు దీంట్లో ఉన్నాయి.
తర్వాత క్రింది వాటిలో ఏది బహువ్రీహి సమాస లక్షణము? బహువ్రీహి సమాస లక్షణం అన్య పదార్థ ప్రాధాన్యం అనేటువంటిది బహువ్రీహి సమాస లక్షణం. తర్వాత భాష యొక్క సామాజిక ప్రయోజనాలు. భాషకు సంబంధించినటువంటి సామాజిక ప్రయోజనాలు అంటేనే దీంట్లో మనకు ఆప్షన్ కూడా ఈజీ ఇచ్చారు. సమాజాభివృద్ధి, సాంస్కృతాభివృద్ధి, సాంస్కృతిక వ్యాప్తి అనేటువంటిది. తర్వాత క్రింది వాక్యాలలో సరి అయిన వాణిని గుర్తించండి. దీంట్లో సరైనటువంటి ఏంటంటే భాష యాదృచ్ఛిక సంకేత సముదాయం, భాష పరిణామశీలి. ఇవి భాషకు సంబంధించినటువంటి సరైనటువంటి వాక్యాలు. తర్వాత ఉపవాచకం ద్వారా విద్యార్థులలో అభివృద్ధి చేయదగినవి. ఉపవాచకం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చేసేటువంటి మౌన పఠనం, విస్తార పఠనం. తర్వాత ప్రశ్న, క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించినటువంటి వారు. క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించింది ఫెర్సిసన్, మాంటిసోరీ అండ్ ఫ్రోబెల్. వీళ్ళు ముగ్గురు క్రీడా పద్ధతికి ప్రాచుర్యం కల్పించినటువంటి వారు. తర్వాత ప్రశ్న, బోధనలో బోధనాభ్యసన సామాగ్రికి గల పరిమితి. దీంట్లో పరిమితి అనేటువంటిది ఏమున్నది? బోధనోపకరణాలు ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కావు అనేటువంటిది పరిమితి. తర్వాత ఇచ్చిన ఒక అంశం మీద విద్యార్థులు కూలంకుషంగా చర్చించి ఆ సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం అనేటువంటిది ఏంటి? దీన్నే మనం ప్రాజెక్టు అని అంటాము. ఇవి మనకు ఈ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు.